ఐబొమ్మ ఇమ్మడి రవి, తిన హీరోనా విలనా, ఇతను మంచోడా చెడా, ఇవన్నీ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలంటే ఇమ్మడి రవి గురించి ఫస్ట్ జరిగిన మంచి ఏంటి అనేది చూసుకుందాం. సాధారణంగా తెలుగు ప్రేక్షకులు అనే వాళ్ళకి సినిమా అంటే చాలా ఇష్టం. తెలుగు అనే కాదు, మన సౌత్లో ఎస్పెషల్లీ ఇండియాలో సినిమా అంటే చాలా బాగా ఇష్టపడతాం. ఎస్పెషల్లీ సౌత్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా అభిమానిస్తామని చెప్పాలి. ఇది ఇప్పటి నుంచే కాదు, మన తాతల నుంచి కూడా, ఎన్టీఆర్ గారి నుంచి కూడా మనకు అది వారసత్వంగా వస్తుంది. సినిమాల మీద అభిమానం పెరుగుతుంది. సినిమా హీరోలని దేవుళ్ళ కొలిసేటువంటి మేనియా అయితే రెడీ అవుతుంది. సో దీనికి సంబంధించి చాలామంది ఏమనుకుంటారంటే అప్పట్లో తక్కువ రేటు ఉండేది కాబట్టి సినిమాలు చూసేవాళ్ళం. తర్వాత జనాలు పెరుగుతున్నారు, సినిమాలు పెరుగుతున్నాయి, సినిమా ఇండస్ట్రీ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాకపోతే రేట్లు మాత్రం అమాంతం పెరిగిపోవటం, ప్రజలు దాన్ని చూసేటువంటి పరిస్థితి సరిగ్గా లేకపోవటం దీనికి కారణమనే చెప్పాలి. ఎస్పెషలీ యువత వాళ్ళకి సరిగ్గా పని లేకపోవటం, ఆ పని లేకపోవడంలో ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు 2 రోజులకో సినిమా, 3 రోజులకో సినిమా చూడేటువంటి అలవాటు లేదంటే ఇష్టమో, ఖాళీగా ఉండడం వల్ల వెళ్ళాలనిపించడము చేయడం గతంలో చేసేవాళ్ళు. లేదా బిజినెస్ బాగుండుంటే గతంలో ఇంకొంతమంది అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవటము, లేదంటే కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలేజ్ ఒకరోజు బంక్ కొట్టి మినిమం ప్రతి స్టూడెంటు ఎవరు ఇంకొకళ్ళు వారానికి ఒక సినిమా అన్నా సరే చూసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలన్నా, ఒక వ్యక్తిగా ఒక స్టూడెంట్ సినిమాకి వెళ్ళాలన్నా మినిమం 500 నుంచి 1000 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి. అందుకే సామాన్యుడికి సినిమా అనేది చాలా దూరం అయిపోయింది. అందుకనే థియేటర్స్కి సంబంధించిన థియేటర్ కానీ ఒక సినిమా కోసం థియేటర్కి వెళ్ళి కూర్చుని చూసేటువంటి అంత అవకాశం అందుబాటులోకి సినిమా ధరలు దిగిరాకపోవటం, అంత దూరంగా ఉండటమే సినిమాకి ప్రేక్షకుడికి థియేటర్ని దూరం చేసిందని చెప్పాలి. అందుకనే ఎంత మంచి సినిమా అయినా సరే ఓటీటీలో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అందుకే ఏం చేస్తున్నారంటే ఈ ఐబొమ్మ లేదంటే మూవీ రూల్స్ అనో ఇంకొకటనో తమిళ్ మూవీ రూల్స్ అనో ఇంకొకటి చాలా వచ్చేసాయి. ఇవన్నిటి మీద ఆధారపడిపోయి చాలా వాటి మీదే మనకి ఎందుకులే సినిమా థియేటర్కి వెళ్తే ఎంత ఖర్చు అవుద్ది, ఇక్కడ ఎందుకు ఇది ఫ్రీయే కదా అని చెప్పేసి ఓపెన్ చేసుకుని చూసుకోవటం, హ్యాపీగా ఫీల్ అవటం జరిగేది. అయితే ఈ ఐబొమ్మల ప్రత్యేకత ఏంటంటే మూవీ రూల్స్ ఇవన్నీ కూడా థియేటర్ ప్రింట్స్ రిలీజ్ చేసుకునేవాళ్ళు. ఐబొమ్మ ఒరిజినల్ హెచ్డి క్వాలిటీ, థియేటర్లో మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో అలాంటి ప్రింటు పెట్టేసి ఇంట్లో హోమ్ థియేటర్లో వేసుకుని చూసుకునే అంత హ్యాపీగా, థియేటర్ ఫీల్ ఇచ్చే అంత హ్యాపీగా ఇచ్చేసేవాడు. అది చాలా పెద్ద దెబ్బ అని పడాలి. ఇది మూవీ రూల్స్ కావచ్చు, థియేటర్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రింటు రిలీజ్ చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఇంపాక్ట్ ఏం కనిపించదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా హైలీ టెక్నికల్ స్కిల్స్తో వచ్చాయి. అది ఫోన్లో చూస్తే అది అంత అర్థమయ్యేది కాదు, వాయిస్ వినపడేది కాదు, లేదా ఏదో జస్ట్ చూసామనే పేరే ఉండేది. కానీ కొన్ని సినిమాలు ఇప్పుడున్న తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళడం, ఆ టెక్నికల్ స్కిల్స్ చూడాలంటే థియేటర్కే వచ్చేవాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయడానికి. అది కూడా ఇతను ఇచ్చేసేటప్పటికి ఇతన్ని ఎక్కువ ఇష్టపడ్డారు. దాదాపు ప్రతి నెల అతను దాదాపు ఒక 30-40 లక్షల మందిని ఐబొమ్మను అప్రోచ్ అయ్యి డౌన్లోడ్ చూసుకోవటం చేస్తున్నారంటే ఆలోచించండి ఎంతమంది అతని మీద డిపెండ్ అయ్యారు అనేది. ఇదంతా కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉన్నాయి. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ ఐబొమ్మని వాళ్ళ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కదా, ఫ్రీగా వచ్చేటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ కింద యూజ్ చేసుకున్నారు. దీనివల్ల సినిమా చూడటం అనేది కొంతమంది ఎంజాయ్మెంట్గా తీసుకునే వాళ్ళందరికీ కూడా కష్టపడి రోజు సాయంత్రం పూట కాసేపు ఇంట్లో కూర్చుని కాసేపు గ్యాప్ దొరకగానే సినిమా పెట్టుకుని ఫోన్ ముందు పెట్టుకుని, లేకపోతే జర్నీ చేసేవాళ్ళు ఫోన్ ముందు పెట్టుకుని చూసేటువంటి పరిస్థితులు ఈ ఐబొమ్మ క్రియేట్ చేసింది. సో ఇంతవరకు బాగానే ఉంది. అతను వచ్చినటువంటి ప్లస్ అనమాట ఇది. అంటే సినిమాని ప్రతి ప్రేక్షకుడి దగ్గరికి థియేటర్కి వెళ్ళకుండానే చేరువ చేశాడు. ఇది ప్లస్ అయితే ఇక్కడికి అంటే అతను ఒక రాబిన్ హుడ్ లానే చాలామంది ట్విట్టర్లో చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను ఇంత దగ్గరగా తీసుకొచ్చాడు, ఇంత రేట్లు పెంచడం ఎందుకు, ఇంత ఇది చూపించడం ఎందుకు, ఇంత పెంచేసి అక్కడ పాప్కార్న్ కొనాలన్నా, లేకపోతే కూల్ డ్రింక్ తాగాలన్నా, ఐస్ క్రీమ్ తినాలన్నా, ఒక కనీసం అక్కడికి వెళ్ళి ఒక సమోసా కొనాలన్నా కొన్ని 100,000 రూపాయలు. ఒక సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఫ్యామిలీతో మినిమం 5-5 వేలు అయిపోయేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళనే చెప్పాలి. ఇప్పుడు అది తగ్గిపోయింది. ఇతను దాని గురించే ఉండొచ్చు, అతను దాని గురించే అది స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఎప్పుడో ఒకసారి
ఒక సినిమా చూడాలనిపించింది, ఆ సినిమా కోసం దగ్గరలో ఉండేటువంటి థియేటర్ని అతను హ్యాక్ చేసి ఆ సినిమాని అందరికంటే ముందు చూశానని చెప్పి ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత ఆ ఎంజాయ్మెంట్ కాస్త కిక్కు కాస్త వ్యాపారం కింద మార్చాలనుకున్నాడు. కొంతమంది అడగటం, దాని నుంచి డబ్బులు సంపాదించాలనే ఒక ఆశ పుట్టడం, దాని నుంచి అతను మైండ్ డైవర్ట్ చేసుకున్నాడు. ఆ సినిమా అంతా కూడా వెబ్సైట్కి ఇచ్చేసి వాళ్ళతో డబ్బులు తీసుకోవటం, ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, నేనే ఒక సైట్ క్రియేట్ చేసి పెట్టచ్చు కదా అనుకోవటం, ఇవన్నీ కూడా ఐబొమ్మ ఇమ్మడి రవిలో కదిలే అంటే సపరేట్ అయిందనమాట. అప్పుడే దాన్ని ఏం చేయాలి, దాన్ని ఎలా చేసుకోవాలి, ఓన్లీ సినిమా చూపిస్తే మనకేం వస్తుంది, మనకు వచ్చే కిక్కు వాళ్ళకే వస్తుంది, కానీ మనకి ఈ డబ్బులు కావాలి కదా, ఈ వ్యవస్థ మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి కదా అని చెప్పి ఈ బెట్టింగ్ యాప్లకి సంబంధించినటువంటి వ్యక్తులను అప్రోచ్ అయ్యి వాళ్ళతో డబ్బులు పెట్టించి వాళ్ళ నుంచి వచ్చేటువంటి డబ్బులతో ఈ సినిమాని దాంట్లో పెట్టి మొత్తానికి దాదాపు ఒక 20 కోట్లకు పైగానే సంపాదించడం కూడా చెప్తున్నారు. చెడు ఏంటి అంటే ఈ బెట్టింగ్ యాప్లు అంటే ఈ ఐబొమ్మ చూడడానికి లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఫస్ట్ 2-3 సార్లు క్లిక్ చేస్తే తప్ప సినిమా మనకి ఓపెన్ అయ్యేది కాదు. ఈలోపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఇంకోటో చాలా వచ్చేసాయి. అంటే చాలామంది దానివల్ల నష్టపోయేవాళ్ళు బెట్టింగ్లు ఓపెన్ చేసి చూసుకోవటం, ఇంకోటి చేసుకోవటం, డబ్బులు పోగొట్టుకోవటం, ఇది ఒక పక్కన పెడితే మన వ్యక్తిగత డేటా అంతా కూడా ఆ యాప్ ఓపెన్ చేయటం వల్ల తన దగ్గరికి వెళ్ళి తను వేరే వాళ్ళకి అమ్మేసుకున్నాడు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే పర్సనల్ డేటా ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే తను ఒక రాబిన్ హుడ్లోనే కనిపించాడు. ఇంతమందికి సినిమాని చేరువ చేశాడు కదా అనేది, పెద్దవాళ్ళని కొట్టి చిన్నవాళ్ళకి పెట్టాడు కదా అని అనిపించింది. కానీ సెకండ్ పార్ట్ చూస్తే తను చేసినటువంటిది ఏదైతే పేదవాడికి సహాయం చేశాడో, ఈ పేదవాడి డేటా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి డేటా, అలాగే మిగతా అందరి డేటా కూడా దాదాపు 30-40 లక్షల మంది డేటా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసి, వాళ్ళు ఎవరికి అమ్మాడు, ఏమైపోయింది, వాళ్ళు ఏం చేస్తారనేది కూడా ఎవరికి ఊహించడానికి కూడా కష్టమే. అది బ్యాంకు డేటా కావచ్చు, పర్సనల్ డేటా కావచ్చు, ఇంకొక డేటా కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టేశాడు. రాబిన్ హుడ్ కాస్త రాక్షసుడిగా మారిపోయాడని చెప్పాలి. సో ఇదనమాట మొత్తానికి. ఏదేమైనా సరే పోలీసులు పట్టుకోవటం, ఇప్పుడు సినిమాకి సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఈరోజు ఇమ్మడి రవినో ఐబొమ్మో ఆగిపోయి ఉండొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు పుట్టొచ్చేమో, ఇంకొకళ్ళు ఇలాంటి చెయ్యొచ్చేమో. అలాంటి అవకాశాన్ని సినిమా ఇండస్ట్రీ ఇవ్వకుండా ఉండాలి అంటే సినిమా సామాన్యుడికి చేరువ కావాలి, థియేటర్కి అభిమానులు వచ్చేలాగా, సినిమా ప్రేక్షకుడికి థియేటర్ని దగ్గర చేయాలి అంటే అది సినిమా నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. లేదా ఈరోజు ఇమ్మడి రవి వస్తాడు, రేపు ఇంకొకళ్ళు ఏదో ఒకళ్ళు వస్తారు. ఇలాంటివి ఆపాలి అంటే ముందు సినిమా ఇండస్ట్రీ మారాలి. పక్కన ఉండేటువంటి తమిళనాడు లేదా కర్ణాటక లేదా హిందీ ఇండస్ట్రీలో 150 రూపాయలు పెట్టి మల్టీప్లెక్స్లో సినిమా చూపిస్తుంటే మన దగ్గరికి మాత్రం 250, 300, 500 పెట్టి సినిమా చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళకి మనకి ఏంటి తేడా? వాళ్ళు చేస్తుంది ఏంటి, మనం చేస్తుంది ఏంటి? ఇది మన ప్రొడ్యూసర్లు, మనకు తెలుగుకి సంబంధించినటువంటి నిర్మాతలు, హీరోలు ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుంది. లేదా ఇది ఇక్కడతో ఆగిపోవాలి అని కోరుకుందాం. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి మంచి జరగాలి. ఎందుకంటే ఎంతోమంది కష్టపడి వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి ఎన్నో వేల కోట్లు పెట్టి ఆస్కార్ వరకు లేకపోతే ప్రపంచానికి పరిచయం చేయాలనుకునేటువంటి సినిమా ఇలా అవటం అనేది కరెక్ట్ కాదు. సో అలాంటి వాళ్ళ కష్టానికైనా సరే మీరు సినిమాని ప్రేక్షకుడికి దగ్గరికి చేయాలంటే థియేటర్కి దగ్గర చేయండి. దానికి తగ్గ పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేయాలి తప్ప ఇలా వీళ్ళని ఆపేశారు, వాళ్ళని ఆపేశారు అంటే ఎవరు ఏది జరిగినా కూడా సినిమా అనేది ప్రేక్షకుడికి తక్కువ ఎంజాయ్ అంటే మినిమం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి 80% పీపుల్ అందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే పరిస్థితులు క్రియేట్ చేస్తే బాగుంటుంది.